పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. వెస్టిండీస్తో సొంత గడ్డపై జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో 35 ఏళ్ల తర్వాత తొలిసారి సొంత గడ్డపై వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. ఈ సిరీస్లో తొలి టెస్టులో పాక్ విజయం సాధించింది. చివరిదైన రెండో టెస్టులో గెలిచిన వెస్టిండీస్ సిరీస్ని అయితే సమన్ చేసింది. ఈ ఫలితంతో WTC పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఏకంగా 9వ స్థానాన్ని పడిపోయింది. అలాగే వెస్టిండీస్ 8వ స్థానానికి ఎగబాకింది. అయితే వెస్టిండీస్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. పాకిస్తాన్తో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్లో 120 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. దీంతో 34 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై తొలి టెస్ట్ విజయం అయితే నమోదు చేసింది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో పాక్ విజయం సాధించింది. తాజా విజయంతో వెస్టిండీస్ దాన్ని సిరీస్ను సమన్ చేస్తుంది. వాస్తవానికి తొలి టెస్టులో వెస్టిండీస్ ఓడిపోవడం, రెండో టెస్ట్ తొలి సెక్షన్లో 54 పరుగులకి 8 వికెట్లు నిలవడంతో పాకిస్తాన్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా భావించారు. కానీ పాకిస్తాన్ అంటేనే సంచలనాలకు మారుపేరు కదా. మరోసారి ఆ జట్టు అదే రుజువు చేసి చూపించింది. ఓ దశలో ఈజీగా గెలిచేలా కనిపించిన పాకిస్తాన్ చివరకు తాను తీసిన గోతిలో తానే పడ్డట్లు స్పిన్ ఉచ్చులో పడి బోల్తా కొట్టింది. ఇక 120 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 54 పరుగుల దగ్గర 8 వికెట్ కోల్పోయి పిక్కల్లోతో కష్టాల్లో ఉంది. అయితే అక్కడి నుంచి తేరుకొని 123 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ తడబడింది. ఈ దశలో భారీ స్కోరు సాధిస్తే మ్యాచ్ చేతుల్లోకి వచ్చినట్లే. కానీ పాకిస్తాన్ బ్యాటర్లు విఫలమయ్యారు. పెవిలియన్కి క్యూ కట్టారు. దీంతో వెస్టిండీస్ చేసిన స్కోర్ కంటే తక్కువ స్కోర్ అంటే 154 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్కి 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 244 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 254 పరుగుల టార్గెట్ని అయితే ఉంచింది. కానీ సొంత గడ్డపై పాకిస్తాన్ బ్యాటర్లు మరోసారి ఫెయిల్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో చేసిన స్కోర్ కంటే తక్కువ స్కోర్కే ఆల్అవుట్ అయ్యారు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 133 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో జైబేరీ మోగించింది. ఈ మ్యాచ్లో 9 వికెట్లు, ఈ సిరీస్లో మొత్తంగా 19 వికెట్లు తీసిన వెస్టిండీస్ స్పిన్నర్ జోమల్ వార్కెన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా కూడా ఎన్నికయ్యాడు. అయితే ఓవరాల్గా వెస్టిండీస్ 34 ఏళ్ల తర్వాత విండీస్ విజయం సాధించింది. వెస్టిండీస్ చివరిసారిగా పాకిస్తాన్లో 1990లో టెస్ట్ మ్యాచ్ విజయం సాధించింది. ఆ తర్వాత 1997, 2006 పర్యటనలో విజయం లేకుండానే వెనుదిరిగింది. కానీ ఈసారి మాత్రం సంచలన ప్రదర్శనతో విజయాన్ని సాధించింది. ఈ ఓటమితో ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 9వ స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్ మాత్రం 8వ స్థానంలో నిలిచింది. అయితే ఓవరాల్గా పాకిస్తాన్ మీద విండీస్ సాధించిన విజయం గురించి మీరేమనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.